తనని వదిలే. నువ్వు చాలా ఆరాటపడుతున్నావు ఈ విషపూరిత సర్పాన్ని కాపాడడానికి. అలాగే దాంతో నువ్వు చావు. వదలు, నన్ను వదలు, వదిలే తనని. లవ్లీ, త్వరగా ఆ దారాన్ని ద్వారబంధానికి కట్టు. అలాగే దారాన్ని వాడి మెడకు కూడా కట్టు. నైనా, 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 నీకేం కాలేదు కదా? పద, లోపలికి పద. నన్ను క్షమించండి గురుదేవా, నన్ను క్షమించండి. నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నేను ఆ నాగిని ఏమీ చేయలేకపోయాను గురుదేవా. ఓ నాగిని చేతిలో ఓడిపోయి వచ్చావా? సిగ్గులేనివాడా! ఈ ఓటమి నీది కాదు, ఈ ఓటమి నాది. గురుదేవా, గురుదేవా, నా మీద దయ చూపించండి గురుదేవా. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. నీ జీవితంపై విరక్తి పుట్టింది. నువ్వు ఈ భూమికి భారం. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. వీడు క్షమాపణకి కాదు, శిక్షకే అర్హుడు. మూర్ఖుడు. వీడిపై నమ్మకం ఉంచుకొని చాలా పెద్ద తప్పు చేశాను. వీడి ఊరికెళ్ళి వీడి మరణ వార్తను ఆ ఊళ్ళో అందరికీ తెలియచేయి. వెళ్ళు. ఇకపై ఏ పని చేయాలన్నా నేనే స్వయంగా చేస్తాను. నాగిని, నువ్వు సిద్ధంగా ఉండు. నేను చేయబోయే దాడికి సిద్ధంగా ఉండు. అమ్మా! భైరవనాథ్ మంత్రశక్తులు బలంలో నన్ను మించిపోయాడు లవ్లీ. వాడు స్వయంగా సురక్షా కవచాన్ని దాటి ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడు. అందుకే వాడి శిష్యుణ్ణి పంపించాడు. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు ఏం జరుగుండేదో ఊహించలేను. వాడి శిష్యుడు కూడా చాలా శక్తివంతుడే లవ్లీ. ఈరోజు వాడితో పోరాడడం వల్ల నేను ఇంకా బలహీనురాలనయ్యాను. నేను ఇంకా ఎక్కువ కాలం ఆ మణిని రక్షించలేనేమో. అతి త్వరలో ఆ భైరవనాథ్ వచ్చి నా దగ్గర నుంచి మణిని లాక్కుంటాడు. నేనేం చెయ్యాలో
నాకేం అర్థం కావడం లేదు. నువ్వెందుకంతగా భయపడుతున్నావు? నీకు తోడుగా నేనున్నాను కదా. ఇలా నేను బలహీన పడినివ్వను. చూస్తూ ఉండు, నువ్వు త్వరలోనే పూర్తిగా కోలుకుంటావు, శక్తివంతురాలు అవుతావు. నిజంగా చెప్తున్నాను, నా మాట నమ్ము. అదంతా నా బాధ్యత. త్వరలోనే. నిజంగానా? నిజంగా. ఇకపై అది నా బాధ్యత. నువ్వు బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో. ఉండు, ముందు ఈ పాలు తాగు. త్వరగా తాగి పడుకో. ఇక నువ్వు హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో. చూడు, నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకొని నిద్రపో. లేదు లేదు, నేను మణినివ్వను. నేను మణినివ్వను. నేను మణిని నైనా, నీకేమైంది? చెప్పు. నీకేదైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా? నైనా, నీకు ఆ దెబ్బలు ఎలా తగిలాయి? అమ్మగారు, అది నేను అత్తయ్య గారు, అది తను బాత్రూంలో పడిపోయింది. ఏంటమ్మా, ఎంత దెబ్బ తగిలిందో చూడు. జాగ్రత్తగా ఉండాలి కదా. మరీ ఇంత పరిధ్యానంగా ఉండడం మంచిది కాదు. అత్తయ్య గారు, తను ఎప్పుడు అంతే పరధ్యానంలో ఉంటుంది. కొంచెమైనా చూసుకోవాలి కదా. నేల తడిగా ఉండుంటుంది, కాలు జారేసరికే కింద పడిపోయింది. నైనా, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు అత్తయ్య గారి గదిలోకి వెళ్ళు, అక్కడే విశ్రాంతి తీసుకో. అత్తయ్య గారు ఇప్పుడే గుడికి వెళ్లారు. చూడు, ఇంటి పని గురించి నువ్వేం బాధపడకు. మేమున్నాం కదా, మేం చూసుకుంటాం. సరే. అరే, మీరందరూ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? నన్ను పిలిస్తే నేనే వచ్చేదానిగా. ఎందుకు పిలవాలి? నువ్వు ఎప్పుడు మా ఇంట్లో ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉంటావు. అప్పుడు నీకు ఎవరైనా అడ్డు చెప్పారా? అలాంటప్పుడు నువ్వెందుకు అడ్డు చెప్తున్నావు? భోజనం చాలా రుచిగా ఉంది. రుచిగా ఉండకుండా ఎలా ఉంటుంది? మేము 5 కోడలు కలిసి చేసాం. చెప్పాలంటే మేము 5 50 మందితో సమానం. కమలా, 50 మంది కాదు, మేము 500 మందికి సమానం. నేను ఒక నిజం చెప్పనా? నువ్వు వచ్చాక మేము చాలా మిస్ అయ్యాం. మేమందరం కలిసి పని చేసి చాలా రోజులైంది తెలుసా? నిజమే. చూశారు కదా, మీ అందరికీ హెల్ప్ చేస్తూ చేస్తూ నేను కూడా పనిచేయడం నేర్చుకున్నాను. అదర్వైజ్ ఇంతకు ముందు నాకు స్పూన్ పట్టుకోవడం కూడా రాదు. ఆ అత్తయ్య గారు నయనని విశ్రాంతి తీసుకోమని చెప్పి మధ్య పని చేశారు. లేదంటే మనం కూడా నయన్ దగ్గర పని చేయించుకొని ప్రియలాగే అయిపోయి ఉండేవాళ్ళం. విశ్రాంతి తీసుకుని మేము బద్దకస్తులం అయిపోతున్నాం. అలాంటిదేం లేదు. మా 5 కోడళ్ళకి ఈ ఇంటి బాధ్యతల గురించి చాలా బాగా తెలుసు. వాళ్ళు ఎప్పటికీ బద్దకస్తులుగా తయారవరు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. మీరు మాపై చూపించే ప్రేమ మమ్మల్ని ఎప్పుడూ సన్మార్గంలోనే నడిపిస్తుంది. కూర్చో. నేను నీకు ఇక్కడే ప్రాక్టీస్ చేయిస్తాను. నువ్వు అతి త్వరలో ఇంతకు ముందులా శక్తివంతురాలు అయిపోతావు. నేను ఇప్పుడే వస్తానా?
సరే సరే తింటాం అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. అదెలా? నేను చెప్తాను. ఒక పని చెయ్యి. ఈ బుట్టుంది కదా, నీ మంత్రంతో దీన్ని మాయించే. దీన్ని ఇక్కడి నుంచి మాయించేసి అక్కడ పెట్టు. ఇక్కడ? అక్కడే. అరే, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? పర్వాలేదు, మనం ఇంకో ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఈ ట్రే, దీన్ని మాయించేసాయి. అలాగే. ఇది మాయమవలేదు. ఇప్పుడు ఇదిగో ఈ పెన్ ఉంది కదా, దీన్ని పుస్తకంగా మార్చు. సరేనా? కానివ్వు. మళ్ళీ గందరగోళమే. కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి. అదిగో ఆ వాచ్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ది. దాన్ని చిన్న చేసాయి. ఇంత చిన్నది చెయ్యి. అలాగే. నాయనా, ఏంటి నువ్వు చేసిన పని? సరే, అరే లవ్లీ, ఇక నేను చీర ఆరేశాను. ఏమైంది? నువ్వేమన్నా చూసావా? కిందగానే పడిపోయి ఉంటుందా? కింద కూడా పడిపోయి ఉంటుంది. పర్వాలేదులే, వెళ్ళి వెతుక్కుంటాను. సరే. నా తెలివి తెల్లారన్నట్టే ఉంది. మళ్ళీ నేను గందరగోళం చేశాను. ఎంత పని చేశావు నాయనా? ఇప్పుడేం చేద్దాం? ఉండు, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. నాయనా, నువ్వు ఇలా గందరగోళం చేస్తే ఎవరైనా చూస్తారు. అప్పుడు అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒక పని చేద్దాం, నా రూమ్ లోకి వెళ్దాం. పద రా. ఇప్పుడు ప్రయత్నించు. అవ్వట్లేదు. ఫోకస్ చెయ్యి. అవుతుంది, చెయ్యి. లవ్లీ, ఇలా చేసి చూపించనా? నాట్ బ్యాడ్. చేసి చూపించు. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు. నైనా, ఇది రజనీకాంత్ స్టైల్ కాదు, ఇది అమితాబ్ బచ్చన్ స్టైల్. నువ్వు ఇవన్నీ వదిలేసి ప్రాక్టీస్ చెయ్యి. కూర్చో కూర్చో. ఆ బెడ్షీట్ ఉంది కదా, దాని కలర్ చేంజ్ చేసాయి. అయింది. నాయనా, మారిపోయింది. ఇంకేం చేయాలో చెప్పు. ఆ వాస ఉంది కదా, దాన్ని పగలగొట్టు. సరే. పగిలిపోయింది. నైనా, అన్ని అనుకున్నట్టే అవుతున్నాయి. నైనా, నీ దెబ్బలు అవి కూడా నయమైపోయాయి. అంటే నీ శక్తి తిరిగి వస్తుందన్నమాట. దెబ్బలు నయమైపోయాయి. చాలే, ఈ రోజుకి ప్రాక్టీస్ చాలు. మిగిలిన ప్రాక్టీస్ రేపు చేద్దాం, సరేనా? ఒక నిమిషం. ఏమైంది?
నీకు గురుదక్షిణ తీసుకో, చదువు. శక్తివంతమైన నాగిని కావడానికి నియమాలు ఇదేంటి? తప్పకుండా చదవాలి. సర్లే. నైనా, నీకు చాలా బాధ్యత ఉంది. అందుకే నువ్వు మళ్ళీ శక్తివంతురాలుగా, ధైర్యవంతురాలుగా తయారవ్వాలి. లేదంటే నువ్వు ఆ మణిని ఎలా కాపాడుకుంటావు? ఈవిడ పేరు ఆర్తి. కొన్నాళ్లుగా తను మా ఇంట్లోకి ఇలాగే చూస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా వంకర బుద్ధి మాత్రం మారదు. అదా సంగతి. సరే, ఇక తనకి గుణపాఠం చెప్దాం. పదా. ఇప్పుడు భలే ఉంటుంది చూడు. ఎవరు? నువ్వు కనిపించకుండా నన్ను కొడుతుంది ఎవరు? నేను ఇంకో గమ్మత్తు చేస్తాను చూడు. భలే ఉంది కదా. పద. కార్తీక్, ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావే. సర్లే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. నేను టీ తీసుకొస్తాను. ఇప్పుడు అవేం వద్దు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నాతో రా. సరే, నేను ఇప్పుడే వస్తాను. పద. కాస్త నేను కూడా చూస్తాను అంత ముఖ్యమైన పనేంటో. ఏంటో ఆ పని త్వరగా చెప్పు. చాలా ముఖ్యమైన పని. అవునా? ఆఫీస్ నుంచి త్వరగా వచ్చింది ఈ పని కోసమేనా? ఈ ప్రపంచం అంతా ప్రేమలోనే ఉంది. ఒకవేళ ప్రేమే లేకపోతే ఈ ప్రపంచం ఎలా ముందుకు నడుస్తుంది? నైనా, ఇది మంచి పద్ధతి కాదు. పరాయి వాళ్ల గది లోపల ఏం జరుగుతోందో చూడటం చాలా తప్పిది. ఇప్పుడు నేను చేస్తున్న పనేంటి? నేనెప్పుడు ఇంతే. అసలు పని మర్చిపోతాను. మణిని వెతకాలనే సంగతే మర్చిపోయాను. పదనైనా త్వరగా నీ పని చూడు. అలాగే లవ్లీని కూడా తను పని చేసుకోనివ్వు. అరే, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? చూస్తున్నారుగా, అడుగుతారే. ఈ సమయంలో ఎవరైనా స్నానం చేస్తారా? చలికి జలుబు చేసి జ్వరం వస్తే? అయినా నన్ను చూసుకునేందుకు నువ్వు ఉన్నావుగా. చాలండి, మాటలు బాగా నేర్చుకున్నారు. మీకు నా సేవలు పొందేందుకు అనారోగ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నేను సేవలు చేసేందుకు సిద్ధమే.